హరే కృష్ణ. వెల్కమ్ టు హెచ్ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం భగవద్గీతలో 16వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము. శ్రీకృష్ణ భగవానుడు పలికిను: ఓ భరత వంశీయుడా, దైవీ సంపద కలవాని లక్షణములు ఇవిగో: నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢ సంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, పవిత్ర గ్రంథ పఠనం, తపస్సు మరియు నిష్కాపట్యం, అహింస, సత్య, సంధత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వ ప్రాణుల పట్ల దయ, దురాశ లేకుండుట, సౌమత్య, అనుకువ మరియు నిశ్చలత్వము, బలము, క్షమాగుణము, మనస్థైర్యము, పరిశుభ్రత, ఎవరి పట్ల శత్రుత్వం లేకుండుట మరియు దురాభిమానం లేకుండుట. ఓ పార్థ, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము మరియు అజ్ఞానము అనేవి ఆసురి స్వభావము కల వారికి గుణములు. దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి, కానీ ఆసురి గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమవుతాయి. శోకింపకుము అర్జున, నీవు దైవీ గుణములతోనే జన్మించిన వాడవు. ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు: దైవీ గుణములు కలిగిన ఉన్నవారు మరియు ఆసూరి స్వభావము కలిగి ఉన్నవారు. నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను. ఓ అర్జున, ఆసురి స్వభావమును గురించి చెప్తాను వినుము. ఆసురి గుణము కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు. అందుకే వారు పవిత్రత కానీ లేదా సత్ప్రవర్తన కానీ లేదా కనీసం సత్యసంధత కూడా కానీ కలిగి ఉండరు. వారు ఇలా అంటారు: ఈ జగత్తులో పరమ సత్యము అనేది ఏదీ లేదు, ఏ రకమైన నైతిక నియమము ఆధారము లేదు మరియు భగవంతుడు అనేవాడు ఎవడూ లేడు. ఇదంతా స్త్రీ పురుష సంయోగము వల్లనే ఉద్భవించినది మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు అని ఇటువంటి దృక్పథంతో గట్టిగా ఉండి ఈ తప్పుదోవ పట్టిన జీవాత్మలు అల్పబుద్ధితో మరియు క్రూర కార్యములతో ప్రపంచానికి శత్రువులుగా మారి దానిని విధ్వంసం చేయబడతారు. తృప్తిపరచలేని కామముతో ఉంటూ దంభము, దురాభిమానము మరియు గర్వముతో నిండిపోయి ఈ ఆసురి లక్షణములు కలవారు తప్పుడు సిద్ధాంతములను పట్టుకుని ఉంటారు. ఈ విధంగా మోహితులై వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్రత సంకల్పంతో ప్రవర్తిస్తారు. వారు అంతులేని చింతలు, ఆందోళనలచే సతమతమై పోతుంటారు. అవి చివరికి మరణంతోనే ముగుస్తాయి. అయినా సరే వాంఛల సంతుష్టి మరియు ఆస్తి కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని నిశ్చయముగా ఉంటారు. వందల కొద్దీ కోరికలచే కట్టివేయబడి మరియు కామక్రోధములచే ఆవరించబడి వారు అన్యాయ పద్ధతులలో సంపదను ప్రోగు చేయడానికి శ్రమిస్తారు. ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే. ఇక్కడ ఆసురి బుద్ధి అంటే చెడు బుద్ధి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే కోరికలు, కాంక్ష అన్నీ ఎక్కువగా ఉంటాయి. డబ్బు సంపాదిస్తారు కానీ ఒక రూపాయి పేదవాళ్ళకు కూడా సాయం చేయరు. వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటారు. ఇలా తప్పుడు దారిలో ఉండే వాళ్ళంతా ఇలా ఉంటారు అని చెప్పి మన శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆసురి లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు: నేను ఈనాటికి చాలా ధనమును సంపాదించాను, నా ఈ కోరికను తీర్చుకుంటాను, ఇదంతా నాదే, రేపు నాకు ఇంకా వస్తుంది, ఆ శత్రువు నాచే నాశనం అయిపోయాడు మరియు నేను మిగతా వారిని కూడా నాశనం చేస్తాను, నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని, నేనే ఇదంతా భోగించేది, నేను దోషరహితుడను, నేను శక్తివంతుడను మరియు నేను ఆనందంగా ఉన్నాను, నేను ధనవంతుడను మరియు గొప్ప హోదాల్లో ఉన్న బంధువులు నాకు ఉన్నారు, నాకు ఇక సాటి ఎవరు, నేను దేవతలకు యజ్ఞములు చేస్తాను, దానములు చేస్తాను, ఆనందిస్తాను. ఈ విధంగా వారు అజ్ఞానముచే భ్రమపడుతుంటారు. ఇటువంటి ఊహలు, తలంపులతో తప్పుదారి పట్టి చిత్తాభ్రాంతి వలలో చిక్కుకుపోయి మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసైపోయి వారు అదో నరకాలకు పతనైపోతారు. ఇటువంటి దురహంకారముతో మరియు మొండి పట్టుదల గల మనుషులు తమ ధనము, సంపదచే గర్వము, అహంకారముతో నిండి శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు. అహంకారము, బలము, గర్వము, కామము మరియు కోపముచే కళ్ళు మూసుకుపోయి ఈ ఆసురి ప్రవృత్తి కలవారు తమ దేహములో మరియు ఇతర దేహములో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ ద్వేషిస్తూ ఉంటారు.
ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే అర్జునుడితో, ఇక్కడ అందరూ డబ్బులు సంపాదించి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుని యజ్ఞములు చేస్తూ అంతా నాది, ఇదంతా సర్వం అంతా నేనే చేస్తున్నాను అన్నట్టు చాలా ఆహ్, ఘోరంగా ప్రవర్తిస్తారంట ఇక్కడ. మన కృష్ణుడు అది చెప్తున్నాడు. ఎందుకంటే చాలామంది యజ్ఞాలు చేస్తారు, పూజలు చేస్తారు. అది మనస్ఫూర్తిగా మనకి ఎంత చేతనైతే అంత చేయాలి. కొంతమంది ఆడంబరంగా మేమొకటే చేస్తున్నాం, మమ్మల్ని మించి ఎవరు చేయలేరు అని చెప్పి అలా చేశారు. అలాంటి ఒక ఉద్దేశంతో చేసినా అది ప్రయోజనం లేదు అని చెప్పి మన కృష్ణుడు చెప్తున్నాడు. క్రూరులు మరియు ద్వేషపూరిత స్వభావము కలవారు, అధములు, నీచ నరులను నేను భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములు పదే పదే అటువంటి ఆసురి స్వభావము కలవారి గర్భములోనే విసిరి వేస్తుంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ ఆసురి గర్భములలోనే జన్మిస్తుంటాయి. నన్ను చేరుకోలేక ఓ అర్జున అత్యంత నీచ స్థాయి జీవనంలోనికి క్రమేపి పడిపోతాయి. ఆత్మ వినాశానికి దారితీసే నరక ద్వారములు 3 ఉన్నాయి. కామము, క్రోధము మరియు లోభము. కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి. చీకటి దిశగా ఉన్న ఈ 3 ద్వారముల నుండి ముక్తి పొందిన వారు ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమిస్తారు. తద్వారా వారు పరమ లక్ష్యమును పొందుతారు. ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ఆదేశములను కాదని కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో వారు పరిపూర్ణ సిద్ధిని కానీ, సుఖాన్ని కానీ, చివరికి జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు. కాబట్టి ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనుము. శాస్త్ర విధి విధానాలు, ఉపదేశాలను తెలుసుకొనుము. మరియు ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము. ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, మనం మంచిగా ఉండాలి, 10 మందికి సాయం చేయాలి, తప్పుడు దారికి వెళ్ళకూడదు. మనము ఈ 3ని జయించాలి. ఏది అంటే కామము, క్రోధము, లోభము. పక్కన పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు చాలా చులకనగా చూస్తారు. వాళ్ళకి సహాయం చేయాలి అనే కోరిక గానీ, అలాంటి మంచితనం గానీ వీళ్ళకుండదు. ఎంతవరకున్నా నేను బాగున్నాను, నా పక్కన నా బంధువులు బాగున్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, గర్వంగా వాళ్ళు ఉంటారు. అందుకే మనకి లోభం అనేది ఉండకూడదు. ఎంత డబ్బు కావాలో మనకు అంత డబ్బుండి, మనకి ఇంకా ఎక్కువైతే మనం అప్పుడు 10 మందికి సహాయం చేయాలి అని చెప్పి మన కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. ఇప్పుడు మనం 16వ అధ్యాయం యొక్క పూర్తి అర్థాంతం తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనుషులలో ఉండే 2 రకాల స్వభావములను వివరిస్తున్నాడు. దైవీ గుణాలు మరియు ఆసురీ గుణాలు. శాస్త్ర ఉపదేశాలను, నియమాలను పాటించడం, సత్వగుణమును పెంపొందించుకోవడం మరియు మనస్సుని ఆధ్యాత్మిక సాధనచే శుద్ధి చేసుకోవడం ద్వారా దైవీ గుణాలు వృద్ధి చెందుతాయి. అది దైవీ సంపత్తి పెంచుకోవడానికి దోహదపడుతుంది. చిట్టచివరగా అది భగవత్ప్రాప్తిని కలిగిస్తుంది. దీనికి విరుద్ధంగా ఆసురి ప్రవృత్తి కూడా ఉంది. రజోగుణము, తమోగుణములతో అనుసంధానం వలన మరియు భౌతిక ప్రాపంచిక దృక్పథాన్ని అవలంబించడం వలన అది పెరుగుతుంది. అది మనిషి యొక్క వ్యక్తిత్వములో అపవిత్రత నడవడికను కలిగిస్తుంది మరియు అంతిమంగా ఆత్మను నరకం వంటి స్థితిలోకి నెట్టివేస్తుంది. ఈ అధ్యాయం దివ్య స్వభావము కలిగిన ఉన్నవారి యొక్క దైవీ గుణములను వివరించడంతో ప్రారంభమవుతుంది. ఆ తదుపరి జాగరూకతతో విడిచిపెట్టవలసిన ఆసురి గుణములను వివరిస్తుంది. ఎందుకంటే అవి మన ఆత్మను మరింత అజ్ఞానంలోనికి మరియు జనన మరణ సంసారంలోనికి నెట్టివేస్తాయి. శ్రీకృష్ణుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తూ మన ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయంపై శాస్త్రములు చెప్పినవే ప్రమాణములు అని అంటున్నాడు. శాస్త్ర ఉపదేశాలను మనం అర్థం చేసుకోవాలి మరియు ఆ తరువాతే ఆ చెప్పబడిన విధంగా ఈ ప్రపంచంలో ప్రవర్తించాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్ అని. థ్యాంక్ యూ.